కొంతమంది మీ ఫేస్ చూడగానే అసహించుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఎవరో మీ గురించి చెడ్డగా చెప్పారు, అంతే. వాళ్ళు అది నమ్మారు, అంతే. ఎప్పుడు కనబడినా నమ్మేశారు కాబట్టి నేను చూడగానే ఏమనుకుంటారు? చెడ్డోడు, చెడ్డది అనుకుంటారు. నీ జన్మలో నువ్వు నా విధానాన్ని మార్చలేవు. ఎప్పుడు వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసి పరిశోధించి అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది తప్ప అంతవరకు వాళ్ళ పర్సెప్షన్ మారనుగాక మారుతుంది. గాసిప్స్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? ముఖ్యంగా సినిమా వాళ్ళ గురించి, క్రికెటర్ల గురించి, రాజకీయ నాయకుల గురించి, కొంచెం సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ ఏమవుతుంటాయి? రన్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరు చదివేస్తారు, చదివేసి ఏమైపోతారు? ఫిక్స్. ఏం చూసావు నువ్వు? ఏమైనా చూసావా? నీ కళ్ళ ముందు ఏమైనా కనబడిందా? మరి ఎలా నమ్మేసావు నువ్వు? యూట్యూబ్లో ఎవరో పెట్టారండి, ఫేస్బుక్లో ఎవరో పెట్టారండి, నాకు ఎవరో వాట్సాప్లో పంపించారండి, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిందండి. అంటే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేవన్నీ నమ్మేస్తావా? నమ్మేశానండి. ఇలా ఎన్ని నమ్మేస్తారో. అంటే ప్రజల్ని గలిబిలి చేయడానికి, ప్రజల్ని దారి తప్పించడానికి రకరకాల అబద్ధ ప్రచారాలు చేసి మంచిని చెడుగా, చెడును మంచిగా చూపించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. మీ పర్సెప్షన్ మార్చుకోకపోతే చాలా మంది విషయంలో ఇలాగే మీరు ఏమవుతారు? మోసపోతారు, ఇలాగే మీరు నష్టపోతారు. అందుకే కనిపించే ప్రతిదాన్ని వెంటనే స్వీకరించేయకూడదు.